హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక క్యారెట్, బీట్రూట్ తీసుకొని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్, బీట్రూట్ తురిమిని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం కోసం నేను కొంచెం పాలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం తీసుకున్న గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ జ్యూస్ని కూడా ఈ పిండిలో వేసి బాగా కలపాలి. బాగా కలిసిపోయేట్టుగా కలిపి ఇప్పుడు ఈ టైంలోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఏం వేయాల్సిన అవసరం లేదండి. పిండి ముద్దని ఇలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేయడం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా, 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక చపాతీ రోలర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని చపాతీ రుద్దేసుకోవడమే. కొంచెం పిండి వేసి చపాతీ రుద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఎప్పుడు చపాతీ చేసుకున్నా ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు. బాగా వేడెక్కిన పెనం మీద డైరెక్ట్గా చపాతీ అట్లాగే వేసుకోవాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తాయి, బాగా ఉబ్బుతాయి కూడా. చూసారా, బాగా పొంగింది కదా. ఇప్పుడు టర్న్ చేసుకొని మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యిని అప్లై చేసుకోండి. అలాగే 2 సైడ్స్ టర్న్ చేసుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకోండి. అంతే, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా, పిల్లలైతే క్యారెట్, బీట్రూట్ ఇష్టంగా తినరు. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చూడండి ఎంత సాఫ్ట్గా, ఫ్లఫీగా, చక్కగా వచ్చాయో. టేస్ట్ అయితే తింటే చాలా చక్కగా ఉంటాయండి. ఒకసారి ఇలాగా అల్లం చట్నీతో ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఖచ్చితంగా కావాలని అడుగుతారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.